సొరకాయ కర్రీ అన్నం, చపాతీ, రోటీలోకి అదిరిపోతుంది. ముందుగా సొరకాయని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసి ఒకసారి కలుపుకొని సొరకాయ ముక్కలు వేసి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకొని తాలింపు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత మూసి మగ్గించుకుందాము. చూద్దాము, సొరకాయ మగ్గుతూ ఉంది. ఈ విధంగా మూత మూస్తూ సొరకాయ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం వాటర్ వేయకపోయినా వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. ఇప్పుడు చివరగా ధనియాల పొడి, ఎండు కొబ్బరి, కొత్తిమీర వేసి బాగా కలిపి మూత మూసి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. గుమగుమలాడుతూ సొరకాయ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.